మీకు గుర్తుంటే ఉరి దాడి జరిగిన 10 రోజుల తర్వాత ఇండియా అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్‌కి మాత్రమే అంటే దాదాపు 10 రోజులు టైం తీసుకుంది అప్పట్లో. చాలామంది మర్చిపోతారు ఈ విషయం గుర్తుండదు. అలాగే పుల్వామా దాడి జరిగినప్పుడు 2018 ప్రాంతాల్లో పుల్వామా దాడి జరిగినప్పుడు 19 ప్రాంతాల్లో పుల్వామా దాడి జరిగిన 11 రోజుల తర్వాత మన ప్రతీకార దాడులు ఏవైతే ఉన్నాయో భారత్ ఏరియల్ స్ట్రైక్స్ జరిగాయి. కాబట్టి 2 సంఘటనల మధ్య కనీసం 10, 11 రోజులు గ్యాప్ ఉంది. ఇది కేవలం భారతదేశం మాత్రమే కాదు. ప్రపంచంలో ఉగ్రవాదం మీద చాలా ఘనమైనటువంటి పోరాట చరిత్ర ఉన్న ఇజ్రాయెల్ కూడా ఎంత సమయం తీసుకుంది? అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి పాటలు పాడుకుంటూ ఆనందోత్సాహాలతో ఉన్నటువంటి అమాయక ప్రజానీకాల మీద హమాస్ తీవ్రమైన దాడి చేస్తే చాలామందిని చంపింది, చాలామంది బందీలుగా తీసుకెళ్ళింది. ఈ సంఘటన జరిగింది 7 అక్టోబర్. ఆ తర్వాత ఇజ్రాయెల్ రిటాలిటేషన్ ఎప్పుడు తీసుకుంది? తమ దేశంలోనే అంతర్భాగంగా ఉన్నటువంటి 300 కిలోమీటర్ల పొడవు, 25-30 కిలోమీటర్ల వెడల్పు ఉండే 24 లక్షలు మాత్రమే జనాభా ఉన్నటువంటి గాజా స్ట్రిప్ మీద అందులో స్థావరాలు ఏర్పరిచినటువంటి అండర్‌గ్రౌండ్ సొరంగాలు ఏర్పాటు చేసినటువంటి హమాస్ మీద దాడి చేయడానికి ఎంత సమయం తీసుకుంది? 20 రోజుల సమయం తీసుకుంది. 20 డేస్ తీసుకుంది. అక్టోబర్ 7న జరిగితే ఇజ్రాయెల్ యొక్క రెస్పాన్స్ అక్టోబర్ 27న జరిగింది. సో మోడీని హడావుడి చేసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి విపక్షాలు నిజానికి ఇజ్రాయెల్ వంటి దేశం ఎంత సమయం తీసుకుని ఒకసారి ఆలోచన చేయాలి. ఇజ్రాయెల్ వంటి దేశం. సో అలా కొట్టగానే ఇలా జవాబు ఇచ్చేయాలి అనేది సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. సినిమా కాదు. షోలే సినిమా అనుకోండి, కేజీఎఫ్ అనుకోండి. అవి రియల్ లైఫ్లో జరిగే పనులు కావు. ప్లాన్ చేసుకోవడం కొంత సమయం కావాలి, లేకపోతే ఇంకా దెబ్బతింటాం. ఇజ్రాయెల్ లాంటి దేశం 20 రోజుల సమయం తీసుకుంది. దీనికన్నా గొప్ప ఉదాహరణ సద్దాం హుస్సేన్ కువైట్ని ఆక్రమించుకున్నారు. ఆగస్టు నుంచి 1990లో కువైట్ని ఆక్రమించుకున్న ఆక్రమణ ప్రారంభమైంది 2వ తారీఖు. ఆక్రమణ పూర్తయి కువైట్ మొత్తం ఇరాన్లో కలిసిపోయి విలీనం అయిపోయి ఒక జిల్లాగా మారడం, సద్దామియత్ అనేటువంటి ఒక జిల్లాగా మారడం 2 రోజులు పట్టింది. ఈ 2 రోజులు పట్టిన తర్వాత అమెరికా ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్ పాస్ చేయించి ఇరాక్కి అల్టిమేటం ఇచ్చిన తర్వాత యుద్ధం ప్రారంభించింది. అల్టిమేట్ జనవరి 15 లోపు విత్డ్రా చేయాలని చెప్పింది. జనవరి 15 ఇరాక్ విత్డ్రా చేయకపోయినా అమెరికా ఫిబ్రవరి 17 వరకు ఆగింది. ఫిబ్రవరి 17 దగ్గర నుంచి ఒక నెల లోపు ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ నిర్వహించి ఇరాన్ యుద్ధంలో ఓడించింది. అంటే ఎంతకాలం ఆగింది రియాక్షన్ చేయడానికి? కువైట్ దాడి ఫిబ్రవరిలో చేస్తే మరుసటి సంవత్సరం ఫిబ్రవరి, కువైట్ దాడి ఆగస్టులో చేస్తే మరుసటి సంవత్సరం ఫిబ్రవరి వరకు అమెరికా లాంటి అగ్రరాజ్యం, సర్వాయుధాలు సకల శక్తులు ఉన్నటువంటి ఒక అగ్రరాజ్యం ఎంత టైం తీసుకుంది? 4-5 నెలల సమయం తీసుకుంది. సో ఈ 4-5 నెలల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టింది. ఐక్యరాజ్య సమితిలో రిజల్యూషన్ పాస్ చేసింది. ఐక్యరాజ్య సమితి ఎందుకు పనికిరాపోయినా వాళ్ళ పట్ల రిజల్యూషన్ పాస్ చేసింది. సో ఇలా దాడి జరగగానే అలా జవాబు ఇచ్చేయాలని చెప్పేసి కొన్ని విపక్షాలు కానీ కొందరు దేశంలో ఉన్నటువంటి ఉద్దేశపూర్వకంగా అడవాడు చేస్తున్న వాళ్ళు కానీ చెప్పడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి విషయం తప్ప ఇంకో లక్ష్యం లేదు. మోడీ ప్రజల ఒత్తిడికి లొంగి ఏదో ఒక ఒత్తిడి ఆయన ఒక నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఆ నిర్ణయంలో ఆయన ఇరుక్కుపోవాలనేది విపక్షాలు లేదా కొంతమంది కుహానా మేధావుల యొక్క తెలివితేటలు తప్ప ఇంకోటి కాదని నరేంద్ర మోడీ అభిమానులు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.